ఈ ఆవులను ఎద్దులను ఎందుకు చూపిస్తున్నానో తెలియాలంటే వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. హలో అందరికి నమస్తే. రాత్రి 2 గంటలకి నేను ఇంకా బజరంగ్ దళ్ టీం అంతా కలిసి అక్రమంగా జరుగుతున్న ఆవులని ఎద్దులని వాటినైతే కాపాడినాం. మేము వాళ్ళని గట్టిగా అడగగా వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము రెడ్డిగూడెం నుంచి హైదరాబాద్ కి అయితే వీటినైతే స్మగ్లింగ్ అయితే చేస్తున్నామని చెప్పారు. డైలీ ఎటు లేదన్నా రోజుకి 2-3 వ్యాన్లు అయితే పోతాయంట. ఒక DCM లో 40కి పైగా ఉన్నాయి, ఇంకో దాంట్లో 26 పైగా ఉన్నాయి. మేము అందరం కలిసి అడిగాము ఇవి అమ్మడానికా లేకుంటే ఎక్కడికి అని చెప్పి. అందులో ఒకటి ఏమంటాడంటే లేదన్నా అమ్మడానికి అస్సలే కాదు, ఇక్కడ నుంచి హైదరాబాద్ కి తరలిస్తారంట, తర్వాత కోచ్ చంపేస్తారంట. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అసలు అమ్మడానికి అయితే వాటిని డే టైమ్ లో తీసుకెళ్తారు, కవర్ కప్పి ఇలా అక్రమంగా స్మగ్లింగ్ అయితే చేయరు. దీని వెనుక చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారంట, అది కూడా వాళ్ళే చెప్పారు. మేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా వాళ్ళు వచ్చి ఆవులని పంచనామా వేసి గోశాలలో అప్పచెప్పడం జరిగింది. మనం కొత్తగా కట్టిన ఇంటిని గృహ ప్రవేశం చేయాలంటే ఒక ఆవు ఇంపార్టెన్స్ మనకు తెలుసు, కానీ ఇలా అక్రమంగా వాటిని చంపడం ఎంతవరకు కరెక్ట్? పోలీస్ వాళ్ళు పట్టించుకోవాల్సిన డ్యూటీని మేం చేశాం అంటే ఇలా అక్రమంగా ఇంకెన్ని జరుగుతున్నాయి? ప్రశ్నిస్తేనే పని జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా అక్రమంగా జరుగుతున్న స్మగ్లింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే ఎమ్మెల్యే సార్ దగ్గరుండి పట్టించుకోవాలి. బజరంగ్ దళ్ టీం లేకుంటే ఈ రోజు చనిపోయి. ఇది ఎక్కడో కాదు, మన జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మేము మిడ్ నైట్ 2 గంటలకి వీటిని పట్టుకోవడం జరిగింది. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి, అది మన బాధ్యత. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.